విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కి సూర్యుడికి ఏంటి సంబంధం? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అవునండి, ఏంటి అంటే సంబంధం అవినాభావ సంబంధం ఉంది. అంటే మనం సూర్యుని ఎట్లా కొలుస్తామంటే ప్రత్యక్ష దైవంగా కొలుస్తుంటాం, ప్రత్యక్ష భగవత్ స్వరూపంగా కొలుస్తుంటాం. అయితే ఎప్పుడైతే మనం సంకల్పం చెప్పుకుంటామో సూర్యుని ముందు నిలబడి లేదా ఏదైనా అఫిర్మేషన్ చెప్పినా సరే అది రియాలిటీకి వస్తుందండి. అంటే ఉదయం లేలేత కిరణాలతో మనం చూసినప్పుడు మనం చూస్తూ మనం కరెక్ట్గా మనం 11 టైమ్స్ కనుక ఏమనుకుంటాం, మన సబ్జెక్టులో లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించింది కాబట్టి ఏదైనా ఒక ప్రోగ్రామ్ టోటల్ ఎంటైర్లీ ప్రోగ్రామ్ పట్టే డిపెండ్ అయి ఉంటుందండి. మనం కనుక సూర్యుని ముందు నిలబడి డైరెక్ట్గా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని కానీ 11 టైమ్స్ కనుక రిపీట్ చేస్తే నిజంగా మనం ధన అయస్కాంతంగా మారిపోతాం. అంటే ఏదైతే ఆలోచన మనం చేస్తుంటామో దానికి సంబంధించినట్టు ఆరా విస్తరిస్తుంటుంది. ఎవరైతే మనీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకు పాజిటివ్ ఆరా అనేది వస్తుంది. సో ఎవరికైతే ఈ విధంగా ఆరా పెంచుకోవాలని అనుకుంటున్నారో మీ చాట్ బాక్స్లో చూస్తున్న వాళ్ళ కామెంట్ సెక్షన్లో వ్యూవర్స్ కూడా సన్ అని టైప్ చేయండి. సన్ మీన్స్ సూర్యుడు. సో ఎప్పుడైతే సూర్య భగవాన్ని మనం మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకుంటూ డెఫినెట్గా మనకు రావాలని ఏదైనా సంకల్పం ఆల్రెడీ జరిగినట్టుగా మనం ఊహించుకుంటే ఫస్ట్ నేను ఏమంటానంటే సూర్యుని ఫస్ట్ చూస్తూ మార్నింగ్ ఉదయం సూర్యుని చూడొచ్చండి. ఈవినింగ్ చూడొచ్చు, మధ్యలో చూడలేం. ఉదయం వేళలో సూర్య నమస్కారం చేయడం కూడా చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. అవునండి, ఎప్పుడైతే మనం చేసుకుంటూ ఆ సూర్య ప్రతిభ మనం చూస్తూ దాన్ని ఒక స్క్రీన్గా భావించుకొని మన నిజ జీవితంలో ఒక 70 mm స్క్రీన్ మనం ఎట్లయితే చూస్తుంటామో సేమ్ అలా విధంగా చూసుకొని మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆల్రెడీ అయినట్టుగా అక్కడ కనుక డిస్ప్లే చేసుకోవచ్చండి. అంటే స్టార్టింగ్లో అంటే మనం కొద్దిసేపు తర్వాత మనం చూడలేము. స్టార్టింగ్ లేలేత కిరణాలు అప్పుడే కనుక వచ్చేటప్పుడు సూర్యుని ప్రతిబింబాన్ని మనం చూడొచ్చు. మళ్ళీ తర్వాత మనం చూడలేము. ఎస్పెషల్లీ సూర్యుని ముందు నిలబడ్డామన్నా విటమిన్ డి కూడా వచ్చేస్తుంది. అంటే మనకు బోన్స్ కూడా అంటే శారీరక దృఢత్వం వస్తుంది, మానసిక పరిపక్వత వస్తుంది, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కూడా వచ్చేస్తుంది. అంటే నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మస్వరూపం అనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంటాం. ఇంకా కొంచెం సాధన చేస్తుంటే నేనే దైవాన్ని అని కూడా తెలుసుకోవడం. అంటే మనసులో కనుక మాయమైనప్పుడు మన భగవత్ స్వరూపం నేనే అనిపిస్తుంది. అంటే మనసులో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉంటాయి కదండి, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతుంటాయో అప్పుడు మనమే దైవస్వరూపంగా అహం బ్రహ్మాస్మి అంటారు ఆదిశంకరాచార్యులు గారు. సో అలాంటి స్థితికి మనం చేరుకుంటాం. అలాంటి స్థితికి మనం చేరుకున్న తర్వాత ఏ ఆలోచన అయితే మనం రిలీజ్ చేస్తామో అది వాస్తవ రూపం అంటే రియాలిటీకి వస్తుందండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక రిలేషన్షిప్ ఏంటంటే సూర్యునితో ఎప్పుడైతే సూర్య భగవాను యందు మన మనస్ఫూర్తిగా మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఆల్రెడీ నాకు ఇచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటే అది ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది. మీరు అడగొచ్చు ఏంటి సార్ 11 టైమ్స్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అన్న 11 టైమ్స్ ఏంటి అని. ఎప్పుడైతే మనం చూడండి ఇది మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో నేను అయస్కాంతాన్ని ఏంటి ఇది కూడా ఒక అయస్కాంతం అండి. ఎప్పుడైతే ఈ అయస్కాంతం యొక్క తీవ్రత పెరుగుతుందో ఎక్కడ ఇనుమున్నా కూడా వచ్చి అతుక్కుంటుంది. అవును. సో ఇది మనం అదే విధంగా మనం కనుక మన మనసులో ఐఎమ్ ఏ మనీ మ్యాన్ ఒక అఫిర్మేషన్ అంటే ప్రోగ్రామింగ్ అంటే ధృవీకరించుకుంటున్నారు మిమ్మల్ని. నేను ఒక ధన అయస్కాంతాన్ని ధృవీకరించుకున్నప్పుడు ఏముందో ఎక్కడున్నా కూడా ఇనుము వచ్చి అతుక్కున్నట్టుగానే దానికి సంబంధించిన ఆలోచనలు మనకు వస్తాయి మనీకి సంబంధించిన. అప్పుడు మన చుట్టుపక్కల ఎన్నో అవకాశాలు ఉంటాయండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రోత్ అవ్వడానికి అవకాశాలు చుట్టుపక్కల ఉంటాయి, బట్ చూడరు. బట్ ఎప్పుడైతే అలాంటి ఆలోచన విధానం వచ్చేసిందో అక్కడ రైట్ పర్సన్స్ మీ జీవితంలోకి వస్తారు, రైట్ సిచ్యువేషన్స్ మీ జీవితానికి వస్తుంటాయి, రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పుడైతే మీ ఆపర్చునిటీస్ మీరు ఉపయోగించుకున్నారో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు కదండి హరిత గారు. అంటే ఎలాంటి సంకల్పాన్ని పెట్టుకుంటే మనిషి జీవితంలో ఎదుగుదల ఉంటుంది? ఎస్, ఎప్పుడు కూడా అండి సంకల్పం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతం వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు. ఇంకోటి కూడా అంటుంటారు కదా, ఆశ ఉండాలి, హద్దు ఉండాలి, అత్యాశ ఉండకూడదు అని. దీని గురించి కూడా చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చూడండి ఏమంటారంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆశ ఉండొచ్చండి. అత్యాశ అంటే ఎలా ఉంటుందంటే అన్రిలేటెడ్ థింగ్స్. సపోజ్ మనం ఇక్కడ ఉన్నామండి. ఇక్కడ నేను ఏమంటానంటే మీరు 100 కోట్లు సంపాదించి ఒక్కటేసారి పెట్టుకోవద్దు అంటారు. అత్యాశ అక్కడ వెళ్ళకుండా మీ పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉందో, సపోజ్ మీకు 1 lakh 2 lakh 3 lakhs ఉందని నేను ఏమన్నా డబల్ పెట్టుకోమంటే నా పర్ మంత్ ఇన్కమ్ మీకు సపోజ్ 1 lakh అంటే 2 lakhs అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగుంటుందండి. అదేవిధంగా ఒకటేసారి 100 కోట్లు పెట్టుకొని చూడండి మన ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ మధ్యలో గ్యాప్ ఎంత పెరుగుతుంటే అంత డిసప్పాయింట్ వస్తుందండి, నిరాశ నిస్పృహ వస్తుంది. కాబట్టి అలా కాకుండా స్టెప్ బై స్టెప్. అందుకోసం నేను ప్రాక్టీసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా నేను ఏం చెప్తానంటే గోల్స్ పెట్టుకోండి, ఫస్ట్ రిలేటెడ్గా ఉండాలి, అచీవబుల్ ఉండే ఫస్ట్ పెట్టుకుని దానికి అనుగుణంగా మీరు స్టెప్స్ చేస్తుంటే మీ కాన్ఫిడెన్స్లో పెరుగుద్ది. మీరు పెట్టుకోవచ్చు 100 కోట్లు 200 కోట్లు పెట్టుకోవచ్చు, వాళ్ళు కూడా మనుషులే, సేమ్ మళ్ళీ ఉంటారు వాళ్ళు కూడా.
బట్ వారు కూడా స్టెప్ బై స్టెప్ వెళ్ళే వాళ్ళు అందరూ కూడా. సో మనం కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే సిస్టమేటిక్ ప్లానింగ్ పెట్టుకుంటే డెఫినెట్గా అచీవ్ అవుతారు. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ వెబినార్ అనేది కనెక్ట్ చేస్తున్నాం మన హరిత గారు. ఎప్పుడంటే ఎవ్రీ వీక్ కూడా కనెక్ట్ చేస్తాం. ఇందులో ఏం చేస్తామంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు ఫెయిల్ అవుతారు, అసలు సక్సెస్ అవ్వాలంటే ఏమేమి చేయాలని చెప్తారు. దీనికోసం వ్యూవర్స్ ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే అక్కడ అడగొచ్చు. లేదా ఇంకొక సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మాత్రం 1 మంత్ ప్రాక్టీసెస్ ఉంటాయి ఈ డెమో క్లాస్ తర్వాత. అందులో A to Z మీరు ఇందాక అన్నారు అత్యాశ ఏంటి, ఆశ ఏంటి, ఆశకు వద్దు ఉంటుందా, ఎలా సాధించుకోవచ్చు, వాటన్నిటి కూడా క్లిష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి హరిత గారు. అంటే సంకల్పంతో ఏదైతే సంకల్పం మనం అనుకుంటామో అది సూర్యుని ముందు నిలబడి మనం ప్రార్థిస్తామో అది నెరవేరుతుంది అంటారు. అంటే దాని గురించి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మీ క్లాసెస్ ఉంటాయా పర్టికులర్ గా? అంటే మీ క్లాసులో చెప్పడం అనేది జరుగుతుందండి. మేము ఏం చెప్తామంటే సూర్యుని ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తున్నాం. అవును. సో ఎప్పుడైతే మనం సూర్య భగవాన్ని కనుక మనం తెలుసుకొని, అంటే సూర్య భగవాన్ని మనం కళ్ళ ముందు ఊహించుకుంటూ ఆ ప్రతిబింబం ముందు 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రం వద్ద మీకు ఏదైతే కావాలనో ఊహించుకోమండి. ఫస్ట్ నేను ఇట్లా ఊహించుకోమని చెప్పి తర్వాత సూర్యుని చూస్తూ తర్వాత మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకుని ఏదైతే మీరు సూర్యుని చూసి సూర్యుని ప్రతిబింబం ఇక్కడ నిల్చుందండి. అందుకంటే మీరు కూడా కొద్దిసేపు క్యాండిల్ చూడండి, దీపాన్ని చూడండి, కొద్దిసేపు ఐస్ క్లోజ్ చేస్తే ఆ దీపం ఇక్కడ వచ్చినట్టు అనిపిస్తుందా లేదా, ప్రతిబింబం వస్తుంటుంది. కొద్ది సెవెన్ చూసిన తర్వాత సేమ్ లైక్ దగ్గర సూర్య ప్రతిబింబం ఇక్కడ వస్తుందండి. ఇక్కడ వచ్చినప్పుడు కనుక మీరు ఏదైతే కావాలని కోరుకుంటో అది ఆల్రెడీ వచ్చింది. మన సబ్జెక్ట్లో మొత్తం అంతా కూడా మీరు భావించమని చెప్తాం ముందుగా. అలా ఊహిస్తేనే ఊహల నుంచే సృష్టి మొదలవుతుంది అంటారు. బట్ ఎవరైతే సరిగ్గా ఊహించుకుంటారో వారి జీవితం అనేది అద్భుతంగా ఉంటుందండి హరిత గారు. సో మనిషి ఏ విధంగా నడవాలి, ఎలా అయితే సక్సెస్ అవుతారు, ఏకాగ్రత ఎలా నిలపాలి, ఇవన్నిటికి సంబంధించి మీ రిజల్ట్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఒక 1 మంత్ అది క్లాసెస్ విన్నారంటే మనిషిలో మార్పు సాధ్యం. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా కూల్గా చెప్తున్నారు సార్. యాక్చువల్గా నేను చాలా పొందాను, ఈ క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీసింది. అంటే మంత్లీ దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.